ఈ పేపర్ లీక్లకు సంబంధించిన బిల్లు, పేపర్ లీకేజీలకు చెక్ పెట్టడానికి పార్లమెంట్లో ఒక చట్టాన్ని, ఒక బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఆమోదింపజేసింది. అన్ని పక్షాలు దానికి ఆమోదం తెలిపినాయి. రాష్ట్రపతి ముర్ము కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఆ బిల్లు చట్టంగా మారింది. పబ్లిక్ పరీక్షల బిల్లు, పేపర్ లీకులకు ఇక చెక్, కఠిన శిక్షలు, భారీగా జరిమానాలు, 2 నెలల్లోగా దర్యాప్తు పూర్తి, సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్రతో చట్టంగా మారిన పబ్లిక్ పరీక్షల బిల్లు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త చట్టంలో ప్రశ్నాపత్రాల లీకేజీ, ఓఎంఆర్ షీట్లను తారుమారు చేయడం, నకిలీ వెబ్సైట్ సృష్టించడం, ఫేక్ అడ్మిట్ కార్డులు జారీ చేయడం వంటి 15 చట్టవిరుద్ధమైన చర్యలను పేర్కొన్నారు. ఇకపైన ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనల్లో వేగవంతమైన దర్యాప్తు చేయడంతో పాటు నిందితులకు కఠిన శిక్షలు పడబోతున్నాయి. 2 నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేయడంతో పాటు వేగవంతమైన విచారణ. ఛార్జ్షీట్ దాఖలైన 3 నెలల్లోపుగా ప్రభుత్వాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. పేపర్ లీక్లకు లేదా అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, అదేవిధంగా 50 లక్షల వరకు జరిమానా విధించేలా కొత్త చట్టంలో నిబంధన రూపొందించారు. వ్యవస్థీకృత నేరాల విషయంలో కనీసంగా 7 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా విధించేలా ప్రతిపాదన చేశారు. పేపర్ లీకేజ్ నిందితులపైన జరిమానా పెంచడంతో పాటు శిక్షలు మరింత కఠినతరం చేస్తూ 2024 నాటి చట్టానికి కేంద్రం సవరణ చేసింది. నీట్ యూజీ 2026 లీకేజీ తర్వాత సీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన నేపథ్యంలో పేపర్ లీకేజీ ఘటనలను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మొత్తానికి బిల్లు తీసుకొచ్చారు. యువతని కొంత సాటిస్ఫై చేయడానికి, కొంత శాంతపరచడానికి ఒక ప్రయత్నం చేశారు. మరి దీంతో మొత్తం లీకేజీలు ఆగిపోతాయా? ఇప్పుడు పేపర్ లీకేజ్ చేసేటోడైనా, తప్పు చేసేటోడైనా నేను దొరకను అనుకుంటే చేస్తాడు వాడు. కొంత కంట్రోల్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది, అవ్వాలి. ఫస్ట్ మీరు సిస్టమ్ ఎట్లా చేయాలంటే, సిస్టంలో మీ వాళ్ళను ఉండేలాగా చూసుకోవద్దు. ఇప్పుడు ఇవాళ పేపర్లు తయారు చేసే దగ్గర నుంచి ఆ టోటల్ వ్యవస్థలో ప్రతిపక్షాలు కానీ చాలామంది ఆరోపిస్తున్నది ఏంది, మొత్తం ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయినారని ఆరోపిస్తున్నారు. ఫస్ట్ దాన్ని మార్చాలి. అది మార్చకుండా మీరు ఎన్ని చట్టాలు తెచ్చినా ఏం చేసినా వాళ్ళకి ఏముందండి? చట్టాలని దాటుకొని అందులో ఉన్న లూప్ హోల్స్ను పట్టుకొని బయటపడుతున్న వాళ్ళు ఎంతమంది? ఇవాళ పోక్సో కేసులు పెడుతున్నారు, ఫాస్ట్ వచ్చినాయి, ఆగుతున్నాయా? అది ఎక్కడి నుంచి రావాలి? అది సమాజంలో మార్పు నుంచి రావాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చింది, దూషించడం ఆగిందా? దళితుల మీద దాడులు ఆగినాయా? పోక్సో వచ్చింది, బాలికల మీద దాడులు ఆగుతున్నాయా? అసలు ఆ నేరాలు జరగకుండా సమాజంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి పట్టించుకోవాలి. చట్టాలు, శిక్షలు, వీటి వల్ల కొంతవరకు లాభం జరుగుతుందేమో కానీ పూర్తి స్థాయిలో జరగడానికి అవకాశం లేదు. మీరు ఎవరినైతే ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారో, ఆ మేనేజ్మెంట్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆ పేపర్ తయారీ ప్రక్రియ మొత్తం ఒకరి చేతిలో పెడుతున్నారో వాళ్ళ యొక్క నేపథ్యం ఏంటో చూడాలి.